చేవెళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇట్లా బయటపడి మొత్తానికి తప్పించుకోవాలని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలివితేటలు చూపెట్టడం మొదలుపెట్టిండు. బ్యాంక్ వాళ్ళు 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? జనవరిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ప్రెస్ మీటింగ్. పత్రికలను పిలుచుకున్నాడు. ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆ రోజు? ఏం మాట్లాడిండంటే, ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. 9,000 కోట్లకెళ్లి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. మొదలు 49 ఉండే, దాన్ని 9,000 కటింగ్ పెట్టి 40,000కి ఆయనతో కోసి పారేసిండు. ఇది జనవరి ముచ్చట. ఇక జనవరి కాగానే ఆయనతో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఇక పార్లమెంట్ ఎలక్షన్ లా ఎవరు నమ్మతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. యాదగిరి గుట్టకు పోయిండు. ఇగో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వికారాబాద్ వచ్చిండు. అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. వేములవాడ వేయిండు. రాజన్న మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. భద్రాచలం వేయిండు. సీతారామస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా. ఆఖరికి మహబూబ్నగర్ పోయి కురుమిర్తి మీద ఒట్టు 15 ఆగస్టుకు చేస్తా అని చెప్పిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 15 ఆగస్టు పోయింది, రుణమాఫీ కాలే. ఇప్పుడు దేవుళ్ళందరూ ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా ఎత్తుకుతాను. ఏడున్నాడని గింత ద్రోహం అంటే మనుషులను మోసం చేసుడు కాదు, దేవుళ్ళని కూడా మోసం చేసిండు. దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు. ఇంత కథ ఎట్లుంటదంటే, మొదలు 49,000 కోట్లు డిసెంబర్లో, జనవరికి వచ్చే వరకు 9,000 ఎగిరిపోయింది. 40,000 కోట్లు కడుపు కట్టుకుంటా అన్నాడు. ఇక కడుపు కట్టుకున్నాడా లేదా దాని కథ మళ్ళా చెప్తా. ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండు, కేసీఆర్ ని తిట్టిండు, 4 ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. జూలై నెల వచ్చింది. జూలైలో ఏం చేసిండు? కేబినెట్ మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ పెట్టిండు. మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడట బాధ రేవంత్ రెడ్డి. ఏం చేయాలి, మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు. ఎమ్మెల్యే వీకిండు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు. కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి, మరి అక్కడనేమో మనకు శాతనైతే లేదు, ఎట్లా చేయాలి అని అడిగిండట. అందులో ఒక మంత్రి గారు చెప్పిండట, ఒక పని చేయి సారు, ఇక కటింగ్ పెడదాం, ఎట్లా తప్పది, లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి. నీ ఆధార్ కార్డు నెంబర్ చక్కగా లేదని కటింగ్ పెట్టాలి, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావని కటింగ్ పెట్టాలి, లేకపోతే రేషన్ కార్డు మీద 1 కేజీ చేస్తా అని కటింగ్ పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అనాలి, లేకపోతే ఇంకోటి పెట్టాలి, ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిందట. అందుకే కేబినెట్ లో ఏం చేసిండ్రు, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండ్రు. సరే అనుకుందాం, 31,000 కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం. 31,000 కోట్లని జూలైలో 2వ వారంలో చెప్పిండు. జర లొలివేటకు రాయ మీ లొల్లి వెనకకెళ్ళి చెవుల జోరిగేలక మీ లొల్లి నాగు. 31,000 కోట్లని మంత్రిమండలి అయిపోయాక బయటకు వచ్చి చిల్క పలుకులు వలికిండు రేవంత్ రెడ్డి. మేము నిజమే అనుకున్నాం. నేను సబితక్క అసెంబ్లీ మీటింగ్ పెడితే జూలై ఆఖరి వారంలో బడ్జెట్ పెట్టిండ్రు. బడ్జెట్ పెడితే మేము అందరం మర్యాదగా పోయినాం. పోతే 31,000 కోట్లు మొదలు 49కి వెళ్ళి 40 చేసి 9,000 కొట్టిండు, 40కి వెళ్ళి 31,000 అని చెప్పి ఇంకో 9,000 కొట్టిండు. ఆయనతో మంత్రిమండలికి వెళ్లి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లకు కొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండు. మాకు అర్థం కాలే. అవి నువ్వు చెప్పింది 31, ఇలా పెట్టింది 26, ఇదేం లెక్కన రేవంత్ రెడ్డి అంటే ఇక దబాయించిండు, లొల్లి పెట్టిండు. మేము గట్టిగా అడిగితే, గట్టిగా మాట్లాడితే అప్పుల పాలైందని రాష్ట్రం యాడున్నాయి లెక్కలు చూస్తే మంచిగానే ఉంది కదా, ఏం రోగం వచ్చిందా నీకు అంటే చెప్పసాత కాలేదు. అందుకే ఏమంటాడు సబితక్క, పాపం ఆయన ఒక్క మాట అనలే, గట్టిగా అనలే, ఒక్క మాట గట్టిగా అన్నది. ఏమన్నది? ఇంట్లో ఉంటే దోమలు కుడుతున్నాయి, ఇంటి బయటకు వస్తే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన రాష్ట్రం అని చెప్పి మాత్రం తిట్టింది. ఇంట్లుంటే దోమలు కుడుతున్నాయి, డెంగీ జ్వరాలు, చికెన్ గున్యాలు వస్తున్నాయి, ఇంటి బయటికి పోదామంటే కుక్కలు గరుస్తున్నాయి, ఏం నడుపుతున్నారని ఆయన ఒక మాట అన్నది. దాంతో పగబట్టిండు. సబితక్క గిట్లంటారా? గంట మాట్లాడి మొత్తం బట్టలు ఇప్పేసింది. హైదరాబాద్ లో నెల రోజుల్లో 30 మర్డర్లైనాయి అన్నది. అసలు నీకు నడపచాత అయితే లేదన్నది. నేను మాజీ హోంమంత్రిగా చెప్తున్నా, నీకు అసలు నడపొస్తలేదు, శాంతి భద్రతల మీద నీకు అదుపు లేదు అనే వరకు పగబట్టింది. పగబట్టి
ఇక్కడ అప్పుల పాలు కాలేదు, రాష్ట్రం మంచిగానే ఉంది, దివాలా తీసింది రాష్ట్రం కాదు నీ బుర్ర అని చెబితే కోపం వచ్చి ఆయనతో లోపలికి గయ్య ఉరుకుంటూ వచ్చిండు. వచ్చి సబితక్క ఒక్క మాట అనలే. సబితక్క సునీతక్క నా వెనకనే ఉండే, వెనకకు కోవలక్ష్మక్క ఉండే, ముగ్గురు దిక్కు చూపెట్టుకుంటూ అంటాడు, ఇగో నువ్వు అక్కలను నమ్ముకుంటే మునిగిపోతావు, ఈ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. అనగానే అక్క సరుణ లేచింది. ఏమన్నావు అంటే మాట్లాడాడు. ఎంత దారుణం అంటే 4:30 గంటలు ఒక ఆడబిడ్డను 4:30 గంటలు మైకి ఇయ్యండి నేను ఒక్క నిమిషం మాట్లాడతా అంటే ఒక్క నిమిషం మాట్లాడనీయలేదు. సబితక్కను ఏడిపించి ఆఖరికి ఆమె కంట నీళ్లు తెప్పించిన దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూసిండ్రు అక్క కూడా 24 ఏళ్ల నుంచి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఇప్పటికి గెలిచింది అక్క. ఒక్కసారి కూడా ఓడిపోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత. అట్లాంటి అక్కను సీనియర్ నాయకురాలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడే కాకుండా ఆ రోజు నిండు శాసనసభలో అవమానం చేసిండు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఒక్కటే కారణం, రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు నువ్వు, తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్దం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలుపెట్టింది. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజముంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె, సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం, నీ ఊళ్ళే నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు, ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ, ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్లి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చింది. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంకుల్లో మీటింగ్ పెట్టిండు, మళ్ళా అలా ఉపన్యాసంలో చెప్తుండు ఇంగ్లీష్ లో. ఎవరు, బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా, ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా, ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు, అంటే ఎంత, 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా, ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకున్నాడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి.
ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు వేస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టు 2 లక్షలు, అటెనక నేను కట్టేది నేను కట్టుకుంటా, అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలోని రైతులు చెప్పాలా. మొన్న నర్సాపూర్ లో మా సునీత లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి. ఆ రైతు మొత్తం ఇచ్చిండు మాకు. ఆ రైతు చెప్తున్నాడు, అన్న డిసెంబర్ 9 నాడు నాకు 80,000 రుణం ఉండే. నేనేమనుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన. మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్న ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది, ఇంకో 9,000 కట్టమంటుండ్రు. నా తప్పు కాదు కదా, నేనెందుకు కట్టాలి మిత్తి? 9 నెలల మిత్తి నేనెందుకు కడతా? ప్రభుత్వం కట్టాలి కదా, మీరు మా తరపున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు. నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 అని చెప్పమన్నది మనం కాదు, అడిగింది మీరు కాదు, చెప్పింది రేవంత్ రెడ్డి, చెప్పింది రాహుల్ గాంధీ, చెప్పి మాట తప్పింది వాళ్ళు. 9 నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు. మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేయవలసిందే, మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో వదిలిపెట్టొద్దు, తప్పకుండా వాళ్ళ వెంట పడాలి. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు, మీకు రాకుండా చేస్తాడు. యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిచి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం పోనీతి అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళా ఇదే మోసం జరుగుతుంది. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే, అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే, అప్పుడు పీఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే. 72 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే. మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తుంది? ఆ రోజు లేని అకౌంట్ నెంబర్ సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? చెప్పమని చెప్పి మనం అడగాల. ఇవాళ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, నేను చూసిన ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయిపోతుంది, అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులని పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు పాపం? ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకు పోయినరు. కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గూండాలు వాళ్ళ మీద దాడి చేసి, ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలను నూకేసి, వాళ్ళను కొట్టి, ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంట పడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు,
బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాడిని పట్టుకోండి. ఏమాయ కొడక ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాళ్ళని అడగాలి, గవాళ్ళని నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరుగుండ్రి, వీళ్ళ కాడికి పోండ్రి, వాళ్ళ కాడికి పోండ్రి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది. మనం పోవాల్సింది మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ దబ్బన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు తీయండి. మా తరపున ప్రభుత్వానికి చెప్పండి, మా తరపున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరపున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇయాలడిది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళో చేవెల్లో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో కండిషన్లు లేకుండా